హాయ్ గైస్, పవిత్ర ఇస్ బ్యాక్. సో బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ లోకి వచ్చేద్దాం. అసలు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటే ఏంటి, అసలు కెప్టెన్ యొక్క విలువలు ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, దానికి ఉన్న పవర్ ఏంటి అనేది బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలని నేనైతే అసలు గట్టిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకుంటే ఒక కమెంట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే అసలు కెప్టెన్ యొక్క రెస్పెక్ట్ ఏంటో తెలియదు, అసలు కెప్టెన్ యొక్క వాల్యూ ఏంటో తెలియదు హౌస్ మేట్స్ కి. అవన్నీ తెలియకుండా ఏదో ఒక వీక్ వాళ్ళకి ఇమ్యూనిటీ దొరుకుతుంది అని ఈ వీక్ హ్యాపీగా సస్టైన్ అయిపోవచ్చు హౌస్ లో అన్న ఒక్క దాన్ని లీడ్ తీసుకొని కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నారు హౌస్ మేట్స్. అది కూడా ఏదో బాండింగ్స్ తో ఒకరిని రిక్వెస్ట్ చేసుకుంటూ, సో వాళ్ళతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటూ ఆడుతున్నారు కెప్టెన్సీ టాస్క్. దానికి తోడుగా బిగ్ బాస్ కూడా అసలు గట్టిగా అర్హులు ఎవరు అని తెలిసే విధంగా గేమ్స్ కూడా పెట్టట్లేదు. అసలు సపోర్టింగ్ టాస్క్ ఏంటండి, అసలు ఏదో ఇద్దరు ఉన్నప్పుడు సపోర్టింగ్ టాస్క్ పెడితే ఓకే ఫైన్, ఏదో యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా 6 మెంబర్స్ ఉన్నప్పుడు సపోర్టింగ్ టాస్క్ పెడితే హౌస్ మేట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఒకరొకరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈసారి నాకు ఇచ్చేసేయి, నెక్స్ట్ వీక్ నేను నీకు సపోర్ట్ చేస్తాను, లాస్ట్ వీక్ నేను సపోర్ట్ చేశాను కదా, ఈ వీక్ నువ్వు నాకు సపోర్ట్ చేయి అని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటూ క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఆడుతున్నారు. నాకైతే అసలు ఈ క్యాప్టెన్సీ టాస్క్ పెట్టే విధానం అయితే అసలు నచ్చట్లేదు. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.